ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. డబ్బింగ్ లో అంటే మనం బయట ఉండే ఇప్పుడు మనకి ఇంట్లో ఇబ్బంది ఉంది అనుకోండి, లేదంటే మన పిల్లలతో ఏదో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ డబ్బింగ్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ లోనెస్ కనిపించేలా చెప్పడం ఇట్లాంటి జరుగుతుంటాయా? అంటే అది ఉంటది, ఎవరికైనా కొంచెం డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. కానీ వన్స్ అప్పుడు నేను ఆ సీట్ లో కూర్చున్నప్పుడు ఆ క్యారెక్టర్ ని కదా, నేను ఒక అమ్మని కాదు, ఒక వైఫ్ ని కాదు, సంహౌ ఒక సిస్టర్ ని కాదు, ఒక ఫ్రెండ్ ని కాదు, నేను ఆ క్యారెక్టర్ ని ఆ సీట్ లో కూర్చున్నప్పుడు అది మాత్రమే గుర్తు పెట్టుకుంటాను కదా, గుర్తుంటుంది. డైరెక్టర్స్ మీతో ఒక ఆర్టిస్ట్ కి కావాల్సిన క్వాలిటీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్, గుర్తు పెట్టుకోవడం. నువ్వు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో నాకు ఇది ఎలా అంటే నేను కూడా ఇలా ఆలోచిస్తాను అని నాకు ఎప్పుడు అనిపించింది అంటే, మన సుమ కనకాల గారు ఉన్నారు కదా, ఆవిడ యాంకర్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఇన్లాస్ చనిపోయినప్పుడు తను షూటింగ్ కి రావాల్సి వచ్చింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు చాలా ఎంత అనిపించింది అంటే, ఎస్ కదా, ఇది ఉండాలి కదా, నేను ఉన్నానా అని అప్పుడు నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఓకే నేను కూడా ఉన్నాను అని అనిపించింది. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. డైరెక్టర్స్ మాట్లాడతారా మీతోటి? మాట్లాడతారు. క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు అంటే వెరీ స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో ఈ క్యారెక్టర్ ఇది అమ్మా ఇలా ఉంటుంది, తర్వాత ఈ క్యారెక్టర్ ఇలా వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మాకు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూవీస్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వీఆర్ ఇంటూ దట్. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఈ సీరియల్లో ఈ క్యారెక్టర్ కి ఎంఐ వాయిస్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఎలా సెలెక్ట్ చేస్తారు? వాయిస్ టెస్ట్ లో తీసుకుంటారు. వాయిస్ ఎవ్రీ క్యారెక్టర్, హీరోయిన్ కానివ్వండి, నెగిటివ్ కానీ, సబ్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఏదైనా కానీ వాయిస్ టెస్ట్ అనేది కంపల్సరీ. వాయిస్ టెస్ట్ లో జరిగిన తర్వాత ఆ ఒక పర్టికులర్ సీన్ కి కానీ దానికి కానీ సంబంధించి కాకుండా ఆ క్యారెక్టర్ త్రూ తర్వాత ఎలా వెళ్తుంది అనే దాన్ని డిపెండ్ చేసుకుని వాయిస్ సెలెక్షన్ చేస్తారు. ఎందుకంటే ఈ ఒక్క ఎపిసోడ్ ఒక్క సీన్ కాదు కాబట్టి ఫర్దర్ గా కూడా ఈ వాయిస్ ఎలా ఉంటుంది క్యారెక్టర్ కి అనేది ఒక వ్యూ వచ్చేస్తుంది కదా డైరెక్టర్ కి కానీ, ఛానల్ టీమ్ వాళ్ళకి కానీ. సో దాన్ని బట్టి వాయిస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరంటే ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈజీ అవ్వచ్చు. నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నా. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్లు చేసి, అరే నేను డబ్బింగ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ప్రాసెస్ ఏంటో చెప్పవా అని అడుగుతుంటారు. నాకు కూడా తెలియదురా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు అని నేను చెప్తుంటాను. సో మీరు అసలు ఈ డబ్బింగ్ కి వెళ్ళాలి అంటే ఒక ప్రాసెస్ ఏంటి అని చెప్తారా? నెక్స్ట్ ఎవరైనా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. టీవీ ఆఫీస్ కి వెళ్ళాలి, అక్కడ మా యూనియన్ ఆఫీస్ అయితే ఎక్కడైతే ఉందో టీవీ యూనియన్ ఆఫీస్ కి వెళ్ళేసి ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు. ఏదైనా కానీ మన ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు. ఆడిషన్స్ కండక్ట్ చేసిన రోజు ఎప్పుడు ఉంటుంది, ఆడిషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారండి అని తెలుసుకోవాలి. వాళ్ళు ఫలానా డేట్ అది చెప్తారు. అప్పుడు వెళ్ళి వాళ్ళకి వాయిస్ టెస్ట్ ఇచ్చి యువర్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్ అన్ని రకాలుగా మాట్లాడగలగాలి కాబట్టి, సో లాంగ్వేజ్ అంటే అన్ని చూసుకొని వాయిస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి కార్డ్ ఇష్యూ చేస్తారు. సినిమాలు కానివ్వండి, సీరియల్ కానివ్వండి, సేమ్ ప్రొసీజర్. అంటే పిలిచినప్పుడు 10 డైలాగులు ఏమైనా 10 రకాలుగా 10 రకాలని కాదు, ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కలిపి ఒక రోజు టెస్ట్ తీసుకుంటారు. స్టూడియోకి పిలిచి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఒక మానిటర్ ప్లే చేసి అందులో ఉన్నది చెప్పండి అని అంటారు. వాళ్ళు దానికి సూటబుల్ అని అనిపిస్తే, డబ్బింగ్ వాయిస్ అని అనిపిస్తే కార్డ్ ఒకటి మళ్ళీ కార్డ్ ఇష్యూ చేస్తారు. లేకపోతే చెప్పలేరా? కార్డ్ లేకుండా చెప్పలేము. అదొక ఎంట్రీ టైప్ అన్నమాట. మనకి సాఫ్ట్వేర్ లో ఐడి కార్డ్స్ ఎలా అయితే ఉంటాయో ఇది కూడా ఒక ఐడి ప్రూఫ్. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి. స్టూడియోస్ కి వెళ్ళి నాకు కార్డ్ ఇష్యూ చేశారండి, నేను కేపబుల్ ఫర్ డబ్బింగ్, కొంచెం వాయిస్ టెస్ట్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను వస్తాను అని చెప్పి అడిగి వెళ్ళి కనుక్కొని వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి అంత ప్రాసెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు పిలిచిన దానికి వాయిస్ సరిపోకపోతే చేస్తారు. అంటే ప్రతి స్టూడియోకి వెళ్ళి నాకు ఇలా ఉందండి. మరి ఇప్పుడు ఇది ఒక మన సెల్ఫ్ బిజినెస్ అనుకోవాలి. ఇప్పుడు ఒక యాడ్ ఉంది అనుకోండి, ఎవరి ప్రొడక్ట్ ని వాళ్ళే కదా పబ్లిష్ చేసుకుంటారు. సో మై వాయిస్ ప్రొడక్ట్ అంటే నాది, నా ప్రొడక్ట్ నా వాయిస్, నేను రెడీగా ఉన్నాను డబ్బింగ్ కి, సో అని వాళ్ళకి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అంటే అప్పట్లో వీళ్ళు చెప్పేవాళ్ళు కదా, ప్రతి సినిమా ఆఫీస్ కి తిరిగేవాడిని, నేను ఆర్టిస్ట్ ని, నేను యాక్టింగ్ ఇప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎందుకు ఉంటారు ఇన్ అదర్ ఫీల్డ్? వాళ్ళ ప్రొడక్ట్ అమ్మడానికి. మా ప్రొడక్ట్ ఏంటి, వాయిస్. మనం చెప్పగలుగుతాం అనేది ప్రూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ వాట్ యు ఆర్ అనేది వాళ్ళకి చెప్పాలి. వాట్ యు ఆర్ అని చెప్పాలి అంటే అవకాశం రావాలి అని అంటే నువ్వు వెళ్ళాలి. మీకు బై గాడ్ సందీప్ గారు సీరియస్లీ ఆయన్ని నేను లైఫ్ లో
మర్చిపోలేను. అసలు ఇంట్రెస్ట్ లేకుండే కదా మీరు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ వైఫ్ గా ఉండాలనేది నాకు హౌస్ వైఫ్ గా ఉండాలనేది ఇంట్రెస్ట్. వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేక ఉన్న జాబ్ ని కూడా మానేసి కూర్చున్నాను ఇంట్లో. ఆ టైంలో మీకు డబ్బింగ్ వచ్చింది. మా హస్బెండ్ కి బాగా ఇంట్రెస్ట్. యూ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా టాలెంట్, యూనో, ఒక యూనిక్ టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎందుకు మిస్ చేసుకుంటావు అనేది ఆయనకి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అంతే, నేను దేని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించి ఇది అయిపోవాలి, ఇది చేసేసేయాలి, చాలా నార్మల్ గా చాలా రెగ్యులర్ గా అనుకునేదాన్ని నేను. కానీ అందరూ పుష్ చేసి చిన్నప్పటి నుంచి మన అక్క, ఓకే, తర్వాత నాన్నమ్మ, నాన్న, వీళ్ళందరూ పుష్ చేసి 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 పెళ్లి అయిన తర్వాత మా హస్బెండ్ వీళ్ళందరూ పుష్ చేసి చేసి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టారు నన్ను. ఇది డిఫరెంట్ అండి. మనం అనుకుంటే అనుకోలేదండి, స్టిల్ కూడా నేను ఏం అనుకోవట్లేదు. అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్స్ నాకు ఏం ఉండవు. ఇది చేయాలి అన్న థాట్ ఉండదు. ఆ మూమెంట్ కి నాకు అనిపించిందా, నాకు అది అందుబాటులో ఉందా, చేసేస్తాను అంతే. అంతేనా? జస్ట్ వస్తే చేద్దాం, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ మూమెంట్ లో బతకడం ఇంపార్టెంట్ నాకు. నెక్స్ట్ పాస్ట్ ఇవి చూసుకోను నేను. కానీ నిజంగానే గాడ్ చూసిన చైల్డ్ అయ్యి ఉండొచ్చు మీరు. మీరు అనుకోకపోయినా మీకోసం అవకాశాలు ఎత్తుకుంటూ రావడం. సీరియస్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శివయ్య, అదే లార్డ్ శివ అండ్ మై హస్బెండ్. యాక్చువల్లీ మన ప్రతి మనిషికి ఒకే లైఫ్ ఉంటుంది కదా, నాకు 3 పుట్టుకలు ఉన్నాయని ఫీల్ అవుతాను. ఒకటి మా అమ్మ ఇచ్చిన జన్మ, 2 నా కొడుకు పుట్టినప్పుడు నాకు వచ్చిన బర్త్, అండ్ థర్డ్ వన్ ఇస్ దిస్ కెరియర్, మా హస్బెండ్ ఇచ్చిన బర్త్. ఇది నాకు మీ హస్బెండ్ పుష్ చేశారు మిమ్మల్ని? పుష్ చేయడం కూడా కాదు, ఇంకా ఎంకరేజ్ చేశారు. ఎందుకు అంటే నీకు ఇంట్లోనే 24 గంటలు కూర్చునే కంటే అలా బయటికి వెళ్తే నీకు సరదాగా ఉంటుంది కదా అని అన్నారు. ఆ సరదా ఈ రోజు నన్ను ఈ పొజిషన్ లో కూర్చోబెడుతుందని సీరియస్లీ ఐ నెవర్ ఎక్స్పెక్ట్. నేను వచ్చి వాయిస్ టెస్ట్ లో ఇచ్చినప్పుడు కూడా నేను అనుకోలేదు. నన్ను హీరోయిన్స్ కి ఏం చెప్తానులే, అందరు వచ్చి అలా ఏదో అక్కకి చెల్లికి వదినకి అలా చెప్పేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకు తెలీదు, ఐ మీన్ యూనో, నన్ను నేనే గుర్తించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఇష్టపడతాను కానీ నన్ను నేను గుర్తించలేకపోయాను. హనుమంతుడు మాదిరి అంతేనా? ఆయన బలం ఆయనకి తెలియదు అన్నట్టు. సో మీ టాలెంట్ కూడా మీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది ముందు, గుర్తించు. నాకు అక్కే, నాకు ఈ రోజు మా అక్క లేరు, బట్ ఈ జర్నీ అక్కది అనుకుంటాను నేను. తను లేకపోయింటే నేను పాటలు పాడేదాన్ని కాదు. మా నాన్నమ్మ లేకపోతే నాకు ఈ సొసైటీకి వచ్చి బతకగలే ధైర్యం ఉండేది కాదు. ఆవిడ చెప్పే మాటలు, మా అక్క ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ముందుకు తీసుకొచ్చాయి. తర్వాత మా హస్బెండ్ నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి వద్దు చేయి సంథింగ్, డూ సంథింగ్ అని సరదాగా వెళ్ళి ఇలా జరిగింది అనమాట. సరదాగా వచ్చి వాయిస్ ఇలా ఇచ్చేసి ఇలా సెలెక్ట్ అయిపోయి అలా వెళ్ళిపోయాను. అందరికి చాలా టైం పడుతుంది అన్నారు. నేను 2012 లో ఎంటర్ అయ్యాను. 2013 లో నేను మెయిన్ లీడ్ చెప్పడం స్టార్ట్ చేసేసాను. మెయిన్ లీడ్ డైరెక్ట్ చాలా నా మెయిన్ లీడ్ బిట్ క్యారెక్టర్స్ కూడా నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను వాటికి. కాకపోతే నాకు అంత అవకాశం లేదు. బిట్స్ క్యారెక్టర్స్ చెప్పిన టైం పీరియడ్ చాలా తక్కువ నా కెరీర్ లో. డైరెక్ట్ అన్ని మెయిన్ లీడ్స్ చెప్పాను. ఓకే, ఎంత ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్పగలరు? ఇప్పుడు తెలుగు ఆర్టిస్టులకి డబ్బింగ్ చెప్పాలి అంటే, తెలుగు సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పాలి అంటే ఇది ఖచ్చితంగా రావాల్సిందే అనేది ఏంటి? ఎమోషన్స్ పలకరం రావాలి. ఎమోషన్స్, నవరసాలు పలకటం రావాలి. డిక్షన్ ఇంపార్టెంట్, తెలుగు డిక్షన్ ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ కి కావాల్సిన కల్చర్ ఇంపార్టెంట్ వాయిస్ లో. ఓకే, ఏడవడం ఇంపార్టెంట్ కదా? నవరసాలు ఏడవటాలు నవ్వటాలు వస్తాయి కదా. ఎక్కువ ఏడిపిస్తూనే ఉంటారు. అంటే హీరోయిన్స్ అయితే ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, విలన్స్ అయితే ఎక్కువ ఏడిపిస్తూ ఉంటారు. అది నైజం కదా తెలుగు సీరియల్స్. ఎందుకండి అది మార్చలా? ఇంకా డైరెక్టర్స్ అడగొచ్చు కదా మీరు మార్చమని. సరే, ఈ ఇంటర్వ్యూ తర్వాత అలేఖ్య ఇలా అడిగింది, అనుష అడిగింది, వైష్ణవి అడిగింది అని ట్రై చేస్తాను. కాదు, నిజంగానే ఎప్పుడు చూడు హీరోయినే ఏడవాలి, వీళ్ళనే ఏడిపించాలి, ఇది ట్రెడిషన్. ఎందుకో తెలియదు మరి, అలా అవుతుంది. మరి ఏం చేద్దాం చెప్పండి, మనం ఏం చేయలేం కదా. వాళ్ళు చేసింది మనం ఫార్వర్డ్ చేస్తూ ప్లస్ పాయింట్ లేండి. అన్ని పలకగలను నా వాయిస్ లో, కాబట్టి నాకు నిజంగా ప్లస్ పాయింట్. ఇప్పుడు ఏడవడం ఎలా ఏడుస్తారు చెప్పండి? ఆ సీరియల్ డబ్బింగ్ లో ఒక అమ్మాయి ఏడుస్తుంది, మీరు ఎలా ఏడుస్తారు? ఆవిడ ఏడ్చినట్టే ఏడుస్తాను. అదే ఎలా? ఒకసారి ఆవిడ ఏడవాలి కదా, ఆవిడ ఏడిస్తే ఏడుస్తాను. అంటే ముందు మానిటర్ ఉండాలి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మానిటర్. ఇప్పుడు నేను వేదవతిని కదా, ఆమె జస్ట్ వేదవతి. ఇప్పుడు
అంతే. డబ్బింగ్ ఆర్టిస్ట్ వేదవతి అని మీరు ఇంటర్వ్యూ కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ వేదవతి అని మీరు పెట్టుకుంటున్నారు. బట్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది వేదవతి అంతే. ఓకే. ఇప్పుడు ఇంకేదైనా ఏమంటారు ఆర్టిస్ట్ లో పరకాయ ప్రవేశం చేయొచ్చు కదా చేయాలి అంటే మాకు. ముందర మానిటర్ ఉండాలి. ఈ మానిటర్ లేకుండా ఒక్క మానిటర్ కనీసం డబ్బింగ్ ఏడవలేరా ఆర్టిస్ట్ అండి? వర్క్ ఎలా చేస్తారు చెప్పరా నాకు? ఏడవలేరా మీకు? ఏడుస్తాను బట్ ఇప్పుడు ఎందుకు ఏడవటం? ఇప్పుడు క్యాజువల్ గా మాట్లాడుకుందాం. ఏడవడం ఎందుకు ఇంటర్వ్యూలో? సిల్లీగా ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా సిల్లీగా ఏడిపించే వాళ్ళు ఉంటారు, ఏడ్చే వాళ్ళు ఉంటారు. మీకైతే అన్ని అవే వస్తుంటాయి కదా విలన్ కాబట్టి. ఆల్మోస్ట్ ఎందుకని ఫీమేల్ పాజిటివ్ లీడ్ నుంచి విలన్ లీడ్ కి మారిపోయింది ఇట్లా? మారటం ఏం కాదు, ఇప్పుడు నాకు హీరోయిన్స్ ఉన్నారు అంటే యూనో టైం ఎలా వస్తే దాన్ని అలా తీసుకోవాలి. మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ నాది ఒక క్వశ్చన్, అంటే నా మైండ్ లో ఎప్పుడు ఒక క్వశ్చన్ తిరుగుతుంది, ఒక హీరోయిన్ ఒక హీరో వల్లే అన్ని రన్ అవుతాయా? ఓకే. ఒక సినిమా కానివ్వండి, ఒక సీరియల్ కానివ్వండి, హీరో హీరోయిన్ వల్లే అది ఫార్వర్డ్ గా ముందుకెళ్తుందా? దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. స్టోరీ ఉంటుంది, టేకింగ్ ఉంటుంది, మిగతా ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా పాయింట్సే కదా. సో నాకు అలా ఒకేదానికి స్థిరపడిపోవటం ఇంట్రెస్ట్ లేదు. అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఆర్టిస్ట్ గా నేను వచ్చాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నేను వచ్చాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ అనగానే అన్ని రకాలుగా పలకగలగాలి, అన్ని ఎమోషన్స్ చెప్పాలి, అన్ని క్యారెక్టర్స్ చెప్పగలగాలి. అప్పుడే మనం ఒక జాబ్ కి ఫుల్ఫిల్ ఇది చేసాము అనేది నా ఒపీనియన్. కొంతమంది ఉంటారు, నేను హీరోయిన్స్ కే చెప్తాను అనుకునే వాళ్ళు ఉంటారు, నేను విలన్స్ కే చెప్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. నాకు నా వాయిస్ ని ఒకదానికి పరిమితం చేయటం ఇష్టం లేదు. ఏదొచ్చినా దానికి న్యాయం చేయగలగటం అనేది నా ఎజెండా. వెదర్ ఇట్ ఈస్ హీరోయిన్, నెగటివ్ క్యారెక్టర్, సపోర్టింగ్ రోల్, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ దానికి నేను న్యాయం చేశానా లేదా, చూసే వ్యూవర్ దాన్ని ఇష్టపడ్డా లేదా అనేది ఇంపార్టెంట్.